రోజుకో విచిత్రం ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ చేస్తోంది. విభిన్న జీవజాతుల గుర్తింపు ఇప్పుడు సరికొత్త సంచలనంగా తయారై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా నల్లని ముఖంతో కొట్టొచ్చినట్టు కనిపించే గులాబీ ఛాయ కలిసిన నారింజ రంగు పెదాలున్న ఓ కోతిని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అడవుల్లో గుర్తించారు. శాస్త్ర ప్రపంచం దీన్ని కొత్త జాతిగా అధికారికంగా ప్రకటించింది. నల్లని రోమాలు గల ఈ వానరాన్ని కాంగో మధ్య తూర్పు ప్రాంతంలోని ఉష్ణమండల అడవుల్లోని లోమామి నేషనల్ పార్కులో కనిపెట్టారు. ఇది ఎత్తైన చెట్ల దట్టమైన ఆకుల మధ్య దాక్కుని ఉన్న దృశ్యం పరిశోధకులు గుర్తించి చిత్రీకరించారు. అయితే ఈ అసాధారణ రూపం కలిగిన కోతిని తొలిసారి 2008లో చూసినట్టు అక్కడ పనిచేస్తున్న వారు చెప్పారు. అప్పట్లో వారికి దీనికి సంబంధించి ఓ మసకబారిన ఫోటో మాత్రమే చిక్కింది. కానీ 10 ఏళ్ల తర్వాత ఈ కోతి మరోసారి కనిపించడంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కాంగో చేరుకుంది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం ఇది శాస్త్ర ప్రపంచానికి తెలియని ఒక కొత్త జాతి అని నిర్ధారించారు. గత 75 సంవత్సరాల్లో ఆఫ్రికాలో కొత్తగా గుర్తింపు పొందిన కోతి జాతుల్లో ఇది 5వ. అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ జీవిని ప్రత్యక్షంగా చూడడం నిజంగా వర్ణించలేని అనుభూతి. ఒక జాతిని కనుక్కోవడం అంటే అది జన్యుపరంగా ప్రత్యేకంగా పరిణామం చెందినట్లు అధికారికంగా ధృవీకరించడమే. అయితే స్థానిక ప్రజలకు ఈ కోతి గురించి ఇంతకు ముందే తెలుసు. వాళ్లు దాన్ని లిక్వెలి అని పిలుస్తున్నారు. ఈ కోతులు సిగ్గరులు అని, అవి చెట్ల ఎత్తైన భాగాల్లో దాక్కుని ఉంటాయని అంబోకో చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా ఇవి నివసించే ప్రాంతాల సమీపంలోని 52 గ్రామాల ప్రజలతో మేం మాట్లాడాం. అందులో 8 గ్రామాల ప్రజలు మాత్రమే వాటిని చూసినట్లు చెప్పారని పరిశోధకుల మాట. కాంగో, అమెరికా, జర్మనీకి చెందిన పరిశోధన బృందం కాంగోలోని జీవవైవిధ్యానికి గుర్తుగా ఆ కోతిని కొలోబస్ కాంగోనెసిస్ అనే లాటిన్ పేరు పెట్టింది. ఇది కొలోబస్ కోతుల సమూహానికి చెందింది. ఇవి ఆఫ్రికాకు చెందిన బొటనవేళ్లు లేని అత్యంత ముఖ్యమైన కోతులని ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీ అంటోంది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన పిహెచ్డి విద్యార్థి జూనియర్ అంబోకో ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. ఇందులో భాగంగా ఆడియో రికార్డింగ్, ఫోటోగ్రఫీ, జన్యు విశ్లేషణ లాంటి పద్ధతులు ఉపయోగించి ఈ బృందం పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరిశోధన ఫలితాలు PLOS ONE జర్నల్లో ప్రచురితమయ్యాయి.